జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చేతలకి ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడతారు అంటే ఆయన చేసిన కామెంట్. మరి గడిచిన 5 సంవత్సరాల ఆయన రాజ్యం, ఆయన పరిపాలనలో నిజంగానే మహిళలు పూజించబడ్డారా? మహిళలు పూజించబడటం ఏమో కానీ వీళ్ళు చేసిన అరాచకాలకి మహిళలు సిగ్గుతో తల ఉంచుకొని అసలు వాళ్ళ వైపు చూడాలన్నా కానీ అసహ్యం వేస్తుంది. కొంతమంది బట్టలు లేకుండా మహిళలకి వీడియోలు చూపించారు, కొంతమంది మహిళల్ని పేర్లతో సహా మీడియాలో చెప్పి సుకన్య అది ఇది అని అసలు మహిళలను చేసిన అరాచకానికి వైసీపీ ప్రభుత్వానికి అలాంటి చెప్పటానికి ఆస్కారం లేదు. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో మేము దిశ యాప్ అని చెప్పి మహిళలకి 30, అది కూడా కాకుండా 32 పథకాలు పెట్టి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడమ్మా. అది వాస్తవమేనా? నిజంగానే మహిళల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి పాటుపడ్డాడా? మహిళల అభ్యున్నతికి పాటుపడితే మరి మహిళల్ని అరాచకంగా గత 5 ఏళ్లలో జరిగిన మహిళల్ని అరాచకం చేసిన దానికి ఏ ప్రభుత్వంలో ఏ 5 సంవత్సరాలు అన్ని అత్యాచారాలు జరగలేదు, అన్ని మర్డర్లు జరగలేదు. మహిళల్ని ఎంత కిరాతకంగా చంపారో కూడా 5 సంవత్సరాల్లోనే చూసాం మేము. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి ఈ రోజు మరి ఆయన మహిళలను పొగుడుతూ ఒక ట్వీట్ వేయటం కానీ ఎలా చూడాలంటారు? ఇదంతా కంటి తుడుపు చర్య అనుకోవాలా, ఏమనుకోవాలంటారు? అది 5 సంవత్సరాలలో ఆయన చేసి మర్చిపోతారని ఇప్పుడు కంటి తడి తుడవటానికి ఆయన ఈ వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడే ముందుకుండా ఆయనే అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. మహిళలు వింటున్నారని లేకుండా, మహిళలు చూస్తున్నారని లేకుండా అవి బీగుతారా బట్టలు ఓడదీస్తాము అని మహిళా పోలీసులు కూడా ఉన్నారు. నువ్వు పోలీసులు అని అన్నావు కానీ మహిళల జెంట్సా అని అనలేదుగా. బట్టలు తీసి కొడతామని చెప్పావు. ఎవరి పేరు చెప్పకుండా నువ్వు ఆ మాట అన్నావు. ముందుకుండా నువ్వే ఆ మాట అంటే మహిళలు కాకుండా అన్నావా? అనలేదుగా. మహిళలైనా ఎవరైనా సరే నువ్వు బట్టలు తీసి కొడతానన్నావు. మహిళలు కూడా ఉన్నారు పోలీసులు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, లేదంటే కామన్ సెన్స్ లేకుండా ఆయన ఎలా మాట్లాడారు? ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళలు కూడా ఉంటారమ్మా. మరి ఆయన మాట్లాడే విధానం ఎందుకని మార్చుకోలేకపోతున్నాడు అంటారు? గత 5 సంవత్సరాలలో ఆయన విధానం మార్చుకోలేక, మరి విధానం అనేది లేకనే ఆయన 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా మహిళలు పోలీసులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా నువ్వు అలా చెప్పేవాడివి. మరి అందరు మహిళలు కూడా ఉన్నారు, బట్టలు తీసి కొడతానన్నావే, అది నీకు తగునేనా అసలుకి? ఒక మాజీ సీఎంగా చేసినోడివి నువ్వు అంత మాట అంటావా? ఇప్పుడు నువ్వు అన్ని కేసులు ఉన్నాయి, అంత అరాచకం చేసావు. వాళ్ళు నిన్నేమనాలా? వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, పోలీసులలో కానీ ఎస్ఐలలో కానీ ఎవరైనా సరే ఉన్నతాధికారులు కానీ మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరో ఇదే బట్టలు చూపించాడు చూసావా, ఎంపీకి చేశాడు గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, అలాంటి నీచమైన వాళ్ళు, అలాంటి వాళ్ళు తప్ప పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు తప్ప పోలీసులలో కానీ అంత మంచి వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంది, వాళ్ళకి అన్నీ తెలుసు. తెలియబట్టే మనం ఈ దేశం, ఈ ప్రపంచం ఎట్లా సానుకూలంగా నడుస్తుంది. మీ 5 సంవత్సరాలలో వాళ్ళు కూడా అరాచక పాలయ్యారు, వాళ్ళు కూడా అల్లాడిపోయారు. మిమ్మల్ని అందుకే 11కు పరిమితం చేశారు. నువ్వు ఏదన్నా ప్రోగ్రాం పెట్టుకోవాలంటే 11వ తారీఖునే పెట్టుకో, నీకు కలిసి వచ్చిద్ది. నువ్వు 11వ తారీఖు 11 నిమిషాలకే ఏదైనా చెయ్యి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను, లేదంటే వెళ్ళను అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజలకు వెళ్ళి మాట్లాడతారా, లేకపోతే మాట్లాడరా? నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కదా, 11 సీట్లు తెచ్చుకున్నావు కదా, 11 సీట్లలో మీరు 11 మంది వచ్చి అసెంబ్లీకి నువ్వు ప్రజలకు మేలు చేయాలంటే ఇది జరుగుతుంది, ఇది జరగట్లేదని అసెంబ్లీలో వాయిది ప్రజల పక్కన మాట్లాడు. నీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే రానంటే నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి నీకు సీట్లు రాలేదు కదా, అన్నీ నువ్వు తెచ్చుకోవాలి కదా. మరి ప్రజలు నీకు ఇవ్వలేదు కదా, నిన్ను చీకొట్టారు కదా. నేను చీకొట్టినప్పుడు నువ్వు
నీకు ఇచ్చిన వాదాతోనే నువ్వు ప్రజలకి మేలు కోరాలనుకుంటే అదే ఆ వాదా తీసుకొని మాట్లాడు. ప్రజలకి వెళ్ళి మీకు అది జరగలేదు, ఇది జరిగిందమ్మా, ఇది జరగట్లేదు అని ప్రజల పక్కన మాట్లాడు. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను అసెంబ్లీకి రాను అని 10 నిమిషాలు ఉండి 11 నిమిషాలు ఉండి వెళ్ళటం కాదు. నువ్వు ఎన్ని అది కాదమ్మా, కూటమి ప్రభుత్వం అసలు మహిళలను పూర్తిగా మోసం చేసింది, సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చింది, సూపర్ 6 అమలు చేయకుండా గాలికి వదిలేసింది అంటున్నారు. అది ప్రెస్ ముందులు కాకుండా అసెంబ్లీ వేదికగా ఈయన నిలదీయొచ్చు కదా, ఎందుకని వెళ్ళలేకపోతున్నాడు ఈయన? అసలు నిజంగానే కూటమి ప్రభుత్వం మహిళల్ని వంచింది అనుకోవాలంటారా? మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 9 నెలలు అయింది. 9 నెలల్లో ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ఉండి నువ్వు చేయలేని ఎన్నో ఆయన 9 నెలల్లోనే అభివృద్ధి చేస్తున్నాడు, సంక్షేమం చేస్తున్నాడు. దానికి కూడా నువ్వు చేయటం చేతగాక 5 ఏళ్ళు నువ్వు చేతులు కట్టుకొని ఏదో షో చేసి ఇప్పుడు 9 నెలల ప్రభుత్వాన్ని విమర్శించడానికి నీకు సిగ్గు శరం అనేది ఉందా అసలుకి? 1 నుంచి 1 రేపు మే నెలలో మాకు అమ్మ ఒడి ఇస్తామన్నారు, 1 బస్సులు ఫ్రీ బస్ వదులుతానన్నాడు. ఈ సంవత్సరంలోనే ఈ 9 నెలల్లోనే ఎన్ని చేసిన ఆయన అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒక పక్క నుంచి నువ్వు 5 ఏళ్లలో ఏ అభివృద్ధి నేను తెచ్చినానని ఒకదానికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావు? అసెంబ్లీకి వచ్చి ఒక మాట అంటే నిన్ను నీ సిగ్గు తీసి పెడతారు. వాడు అడగటానికి నీకు అర్హత లేక అదేమి చేతగాక అమ్మ నేనేం చేయలేదే 5 సంవత్సరాలు, నేను ఏ ఒక్కటి అడిగినా నన్ను జలగడుగునట్టు కడుగుతున్నారు, చేపందో నడు తోముతున్నారు అని అదురుపోయి నువ్వు ఈ వంకతో ప్రతిపక్షం అంటున్నావు. కానీ నువ్వు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి నువ్వు చెప్పు. అసెంబ్లీలో వచ్చి మా వాళ్ళు 9 నెలలు చేసిన అభివృద్ధి అసెంబ్లీలోకి వచ్చి మా వాళ్ళు నీకు ఎదురు సమాధానం చెప్తారు. ఎదురు సమాధానం చెప్పుకొని విమర్శించుకుందాం రా నువ్వు అసెంబ్లీకి అవసరమైతే. అంతేగాని నువ్వు చేత కాకుండా 10 నిమిషాలు రాలేదు అంటున్నారని 10 నిమిషాలు వచ్చి చూసి అట్టు వెళ్ళిపోయి గోల చేయటం తప్ప నువ్వు చేసిన అభివృద్ధి మేము చేసే అభివృద్ధి చూపిస్తాం రా. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు ముఖ్యంగా ఎవరంటే కనుక కొత్తగా వచ్చారు, ఆమె పేరు ఏంటంటే శ్యామల అండి. శ్యామల ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేసింది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అనే మాట అయితే చేస్తుందమ్మా. అది వాస్తవమే అంటారా? ఆమె చెప్పటానికి ఎన్నైనా చెప్తారు. మహిళలకు 9 నెలలకే రక్షణ లేకుండా పోయిందని చెబుతున్నాం. అమ్మ 5 సంవత్సరాలలో మరి అన్ని అత్యాచారాలు జరిగినాయి. అప్పుడుందమ్మా మహిళలకి. శ్యామల నువ్వంటే జనం నమ్ముతారా? అసలు నీ మాట నమ్మే పరిస్థితిలో ఉండారా? మీ మాటలన్నీ ఈ మాటలను నమ్మలేక మీకు 11 సీట్లకు పరిమితం ఇచ్చారు. అదిగాక మీరు చెప్పేవి చేసేవన్నీ బోటక మాటలు. నువ్వు అసలు మహిళలకి రక్షణ లేదంటున్నావు. 5 సంవత్సరాల నుంచి నీ కళ్ళు తెరుచుకోలేదా? 5 సంవత్సరాలు నువ్వు చూడలేదా? ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది మర్డర్ చేశారు, ఎంతమంది ఆడవాళ్ళని ట్రాక్టర్లతో దొక్కిచ్చారు, అవన్నీ నీ కళ్ళు కానరాలేదమ్మా? ఇప్పుడు 9 నెలలకే ఇన్ని అత్యాచారాలు జరిగినాయి అని ఒక్కటే కనపడుతుందా నీకు? అవి కూడా చూపించచ్చుగా ఎంతమంది జరిగాయో అవన్నీ మీ 5 సంవత్సరాలలో ఎన్ని జరిగాయో, మా 9 నెలల్లో ఎన్ని జరిగాయో నువ్వు చూపించాలా. ప్రూఫ్లు చూపిస్తే కానీ నీకు తెలియదమ్మా. నీ 5 సంవత్సరాల లిస్టు తీసురా, మా 9 నెలల్లో లిస్టు తెస్తాము. అప్పుడు ఎన్ని జరిగాయి ఏమో నోటికి వచ్చింది మాట్లాడు మాకమ్మా. శ్యామల కొంచెం పద్ధతిగా మట్టసంగా మాట్లాడు.